ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి డిజైన్ చేశారంటే కమ్యూనికేషన్ కోసమే, రైట్? స్పెషల్గా కమ్యూనికేషన్ డిజైన్ చేసినవి. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏం చేస్తాయంటే ఎర్త్ మీద యాంటీనా ఉంటుంది. ఎర్త్ మీద ఏమో యాంటీనా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని ఈ ఆర్బిట్లో డిప్లాయ్ చేస్తారా? 36,000 కిలోమీటర్స్ అంటే జియో దగ్గర డిప్లాయ్ చేస్తారు వీటిని. ఈ 36,000 దగ్గర శాటిలైట్ అనేది రివాల్వ్ అయింది. ఇక్కడ నుంచి ఈ భూమి మీద ఉన్న యాంటీనా ఉంది కదా, ఈ యాంటీనాతో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేసింది అనమాట త్రూ రేడియో వేవ్స్. ఇది ఇక్కడ జరిగే ప్రాసెస్. దేనికి మధ్యలో ఇక్కడ ట్రాన్స్ఫర్ జరిగిందంటే యాంటీనాకి శాటిలైట్కి మధ్యలో జరిగింది. మధ్యలో ఏ వేవ్స్ ఉపయోగిస్తారంటే రేడియో వేవ్స్ ఉపయోగిస్తారు. కమ్యూనికేషన్ శాటిలైట్స్లో మనం మాట్లాడాల్సింది ఇన్సాట్. సిఎస్లో ఇన్సాట్ ఒకటి ఉంది, జీసాట్ ఒకటి ఉంది. ఇండియన్ నేషనల్ శాటిలైట్, జియో స్టేషనరీ శాటిలైట్ అని పిలుస్తాం. ఇందులో ఎక్కువగా మాట్లాడుతుంది ఇన్సాట్ గురించి. ఈ ఇన్సాట్కి సంబంధించి ఒక శాటిలైట్ సిరీసే ఉంటుంది. ఇన్సాట్ 1, ఇన్సాట్ 2, ఇన్సాట్ 3, ఇన్సాట్ 4, 4 సిరీస్లు ఉంటాయి మొత్తం. అందులో ఫస్ట్ది ఇన్సాట్ 1, ఇన్సాట్ 1A, ఇన్సాట్ 1B, ఇన్సాట్ 1C, ఇన్సాట్ 1D, మొత్తం 4 ఉంటాయి ఇందులో. ఈ సిరీస్లో ఇన్సాట్ సిరీస్లో 1A, 1B, 1C, 1D. నెక్స్ట్ ఇన్సాట్ 2A, 2B, 2C, 2D, 2E, ఇవన్నీ ఇన్సాట్ 2 సిరీస్ అనమాట. నెక్స్ట్ ఇన్సాట్ 3